బ్రేకింగ్ అవర్ లో సెకండ్ ఇష్యూ చూద్దాం అఖిల. కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. భార్య అన్నా లిజినోవో కలిపి పవన్ తో స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. డాగ్ స్క్వాడ్ పవన్ కళ్యాణ్ కు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందించింది. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు డిప్యూటీ సీఎం. ఈ వేడుకల్లో అన్నా లిజినోవో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. కె జానకిరాముడు హ్యాండ్లర్ 4731 ప్రాక్సీ ద్వారా పుష్పగుచ్ఛాన్ని సమర్పిస్తోంది ముఖ్య అతిథి వారికి. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు యువతపై కీలక వ్యాఖ్యలు చేశారు. యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, అన్యాయంపై అసహనం వ్యక్తం చేయడం తప్పులేదు, కానీ అది విధ్వంసం కాకూడదని సూచించారు. యువతుడు మీ ఆలోచన స్వేచ్ఛగా ఉండాలి, అన్యాయంపై అసహనం ఉండాలి, మార్పు తీసుకురావాలని తపన ఉండాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి, కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. పోరాడే సమస్యలు నిజమైనవే కావచ్చు, కానీ వాటిని ఎవరు ఏ దిశలోకి తీసుకువెళ్తున్నారు అనేది ఆలోచించాలి. వ్యవస్థలో తప్పుంటే వ్యవస్థని ధ్వంసం చేయడం కాదు, వ్యవస్థని సరిచేయడం అంటే మనకు లక్ష్యం కావాలి. నేను కూడా ప్రజా సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేశాను, కానీ ఎక్కడా కూడా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం కానీ, హింసకి దారి తీయడం కానీ, సమాజాన్ని విభజించడం ఎప్పుడు మార్పుకి మార్గం కాదనే ఆలోచన ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ఉద్యమాలు చేశాం. భారతదేశానికి ప్రతిభ కొరవలేదు, అవకాశాలు కావాలి, అవకాశాన్ని సృష్టించే సమయం ఇది.